తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా రేపటి నుంచి జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి రేపు తెలంగాణలో ఏ జిల్లాలలో, ఎటువంటి ప్రాంతాలలో ఈ జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుందో అన్న వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి కొత్త పెన్షన్ డబ్బులను ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు అందరికీ కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. మరి ముఖ్యంగా తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలను విడుదల చేసేటువంటి ప్రక్రియలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు, అదేవిధంగా మహిళలు ఎప్పటి నుంచి ఇస్తారని అడుగుతున్నారన్నమాట. మరి ఈ వీడియోలో వచ్చేసి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు అందరికీ కూడా మహాలక్ష్మి అనే పథకం కింద 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, కొత్త పెన్షన్లు అని ఎప్పటి నుంచి ఇస్తున్నారో అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఈ ఆగస్టు నెల, సెప్టెంబర్ నెలలో, ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి ఏ ప్రాంతాలలో రేపు జమ చేయబోతున్నారు అన్న పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో అందుకోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తని ప్రకటించడం జరిగిందన్నమాట. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల జమ చేసినట్లుగా మనకి ఈ నెలలో కూడా జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారన్నమాట. మనకి గత 3 రోజుల నుంచి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మొదటిగా పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంకుల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో మొదటిగా బ్యాంకుల ద్వారా పంపిణీ చేసిన తర్వాత మనకి ఏదైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారో అన్నమాట. మనకి ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి సెప్టెంబర్ నెల 10వ తారీఖు వరకు, 9వ తారీఖు వరకు మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారన్నమాట. ఇక ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా అనేక రకమైన కొత్త అప్డేట్స్ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఈ అప్డేట్స్ని అన్నీ కనిపెట్టిన తర్వాత మన తెలంగాణలో దాదాపు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉన్నటువంటి 3 నుంచి 5 నుంచి 4 నెలల్లో తెలంగాణలో కొత్త పెన్షన్లను పెంచే అవకాశాలు ఉన్నాయని అప్డేట్స్ అయితే ఇప్పటివరకు ఉండడం జరిగింది. మరి జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు, మహిళలకి కొత్త పెన్షన్ డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకి త్వరలోనైతే జమ చేయబోతున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి తెలంగాణలో రేపు అన్ని జిల్లాలలో, అన్ని ప్రాంతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్స్ అనేది ఉండడం జరిగింది. ఇక ఈరోజు ఉన్న కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గాయస్.